బనకచెర్ల ప్రాజెక్టు ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఒక ప్రధాన వివాదాస్పద అంశంగా మారింది. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మళ్లించాలని ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. 81,000 కోట్ల రూపాయలతో ఈ మెగా ప్రాజెక్టును 3 దశల్లో నిర్మించాలనే ప్రతిపాదనతో ఉంది. అయితే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టుకు అనుమతులను నిరాకరించింది. దీనివల్ల ఏపీ ప్రభుత్వ ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నారు. గోదావరి వల్ల వచ్చే వరదల వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని, అలాంటప్పుడు గోదావరి నీటిని తరలించే బనకచెర్లను కట్టుకుంటే తప్పేముంది అన్నారు. వరదలు భరించాలి గాని వృధాగా పోయే వాటర్ని వాడుకోకూడదా అని ప్రశ్నించారు. దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కృష్ణా గోదావరి జలాల విషయంలో రాజీ లేని పోరాటం చేస్తామన్నారు. తెలంగాణకు దక్కాల్సిన నీరు దక్కిన తరువాతే ఇతర రాష్ట్రాలకు ఇస్తామన్నారు. ఇలా 2 రాష్ట్రాల మధ్య ఈ అంశం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి ఇది గోదావరి జలాలపై తెలంగాణ హక్కులను ఉల్లంఘిస్తుందని, జీడబ్ల్యూడిటి అవార్డును అతిక్రమిస్తుందని ఫిర్యాదు చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణలో సాగునీరు, తాగునీటి కొరత ఏర్పడవచ్చునని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి స్పందిస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టు సముద్రంలోకి వృధాగా పోయే గోదావరి నీటిని మాత్రమే వినియోగిస్తుందని, ఇది రాయలసీమను సస్యశ్యామలం చేస్తుందని, ఎవరికీ నష్టం కలిగించదని వాదించారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.